హెచ్జిటి సిలబస్ వేరు, ఈ ఎస్ఏ సిలబస్ వేరు. ఓకే. ఈ ఎస్ఏ టెట్ లో మాది బయోసైన్స్ సార్. ఉమ్, మేము మ్యాథ్స్ కూడా చదవాల్సి ఉంటది. ఉమ్, మా బైపీసీ వాళ్ళకు రియల్ గా చెప్తున్నా సార్, మ్యాథ్స్ చేయనికి రాదు సార్. ఉమ్, ఆ మ్యాథ్స్ వెయిటేజ్ కోసం అని ఆ మ్యాథ్స్ కోసం 20 రోజులు కష్టపడి కూర్చొని ఉమ్, టెట్ పాస్ అయినాం సార్. ఓకే. ఇప్పుడు మేము ఎస్జిటి క్వాలిఫైడ్, ఎస్ఏ క్వాలిఫైడ్ సార్. ఉమ్, ఉమ్, సరే, ఈ టెట్ అనేది జూన్ 3 కి కంప్లీట్ అయిపోయింది. ఓకే. జూన్ 3 నుంచి మళ్ళీ హాస్టల్ వెల్ఫేర్ వచ్చింది సార్. ఉమ్, అది 29th కి కంప్లీట్ అయిపోయింది. ఉమ్, మళ్ళీ డిఓ ఎగ్జామ్ రాశారు కొంతమంది పిల్లలు. సీటెట్ ఈ 7th కి రాశారు సార్, జూలై 7th కి. ఉమ్, అట్లా ఈ ఎగ్జామ్స్ రావడం వల్ల డిఎస్సి కి క్లాషెస్ వచ్చేసినాయి. నేను సీనియర్ అభ్యర్థిని సార్. ఓకే. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం హాఫ్ మార్క్ తో పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అవునమ్మా. ఇప్పుడు ఈ హాస్టల్ వార్డెన్ రావడం వల్ల ఉమ్, కొంచెం దానికి టైం అనేది పోయింది. కొంతమంది అభ్యర్థులు ఏమంటున్నారంటే, ఉమ్, అభ్యర్థులు ఎందుకు సార్, మా ఇంట్లోనే సార్, మా అమ్మ ఒక టీచర్ సార్, గవర్నమెంట్ టీచర్. ఉమ్, నువ్వు స్కూల్ టెక్స్ట్ బుక్సే కదా అమ్మా, నువ్వు రాయనికి ఇంకొన్ని నెలలు అడుగుతున్నావు అనేసి అంటున్నారు. ఉమ్, మధ్యలో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినాం, డిఓ ఎగ్జామ్ రాసినాం, ఉమ్, హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్స్ రాసినాం. ఉమ్, ఈ అది కూడా చదివినాం సార్, ఇది కూడా చదివినాం. కాకపోతే రివిజన్ కి కొంచెం మర్చిపోయినట్టు అయింది అంతే మాకు. ఓకే. సో కొంచెం సమయం ఇవ్వండి అంటున్నాము. కొంతమంది పిల్లలు 30 రోజులు, 40 రోజులు, 90 రోజులు అంటున్నారు. మేము అడిగింది కాదు సార్, రేవంత్ రెడ్డి సార్ కి ఎంత వీలైందో అంత ఇవ్వండి అని చెప్తున్నాము. ఓకే. రీజనబుల్ గా మీరు మీ కోరికలో న్యాయం ఉంది, రీజనబుల్ గా అడుగుతున్నారు, ధర్మం ఉంది. సో అది దాని మీద అవును, నిజంగానే. ఇప్పుడు మనమే గుంతమ కోరికలు కాదు, మాకు 6 నెలలు కావాలి లేదా 5 నెలలు కావాలి పర్టికులర్గా మనం అడగట్లేదు. మానవతా దృక్పథంతో ఆలోచించి కొంచెం సమయం అంటున్నా గవర్నమెంట్ అంతే. రేవంత్ రెడ్డి సార్ కూడా అర్థం చేసుకుంటారు సార్, కానీ మధ్యలో ఉన్న వ్యక్తులు సార్ ని డిమోటివేట్ చేస్తున్నారు సార్. అవునమ్మా. ఒక్క 1 month ఇవ్వడం వల్ల సరే డిసెంబర్ వరకు అయితే కొత్త బ్యాచ్ వస్తుంది, మళ్ళీ టెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సార్ కి అనుకూలంగా ఆగస్ట్ ఎండింగ్ లో అయినా సెప్టెంబర్ లో అయినా కండక్ట్ చేయమని చెప్పండి సార్. ఆన్లైన్ కాకపోయినా ఆఫ్లైన్ రాయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే. ఓకే. చాలా మంది గ్రూప్స్ లో సూసైడ్ చేసుకుంటామని చెప్తున్నారు. నిన్న హాల్ టికెట్స్ కూడా మీ యోయో ఛానల్ కి నిన్న పంపించడం జరిగింది సార్. అవునమ్మా, చూసాం సార్, ఒకసారి చూడమని చెప్పండి సార్. మేము చదివినాం సార్, చదవలేదని చెప్తలేదు సార్. అమ్మా మీరు బాధపడకండి. మీరు అలా ఏడుస్తుంటే ఇందాక అన్నట్టుగా తెలంగాణ ఆడపడుచుల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి అంత మంచిది కాదు అనేది అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీరు అట్లా ఏడవకండి. నాకు లైవ్లో బాధ అనిపిస్తుంది. లేదు సార్, స్టూడెంట్స్, మా కజిన్స్, మా ఇంట్లో పక్కన ఉన్న వాళ్ళు అన్ని ఇయర్స్ నుంచి చదివినావు కదా, ఇప్పుడు ఎందుకు 1 month కోసం అడుగుతున్నారు అనేసి అంటున్నారు సార్. సార్ మధ్యలో ఎగ్జామ్స్ వచ్చినాయి సార్, హాస్టల్ వార్డెన్ ఒక్క ఎగ్జామ్ ఇప్పుడు క్వాలిఫై అంత లేదు కదా సార్. 3 lakhs మెంబర్స్ కి కాంపిటీషన్ కి హాఫ్ మార్క్ లో పోతుంది. 4 ఎగ్జామ్స్ రాస్తే ఏదో ఒక దాంట్లో వస్తుందని ఆశ కొద్ది చదువుకుంటున్నాం సార్. అంతేగాని చదవకుండా ఖాళీగా అయితే కూర్చోలేదు సార్. మా పేరెంట్స్ ఎప్పుడు కష్టపెట్టలేదు సార్. మేము బాధపడకండి. ఆత్మహత్య దేనికి కూడా పరిష్కారం కాదు. ఖచ్చితంగా విద్యార్థి ఉద్యమాలతో దాన్ని పోస్ట్ పోన్ ఖచ్చితంగా చేపిద్దాము. ఈ యోయో ఛానల్ వారు చేసే కృషి, ఇటు మా విద్యార్థి సంఘాలు కావచ్చు, అనేక ఉద్యమ సంఘాలు కూడా మీకు తోడుగున్నాయి. మీరు ఏమాత్రం బాధపడకండి. ఎందుకంటే ఇప్పుడు వాల్యుబుల్ పాయింట్ చెప్పింది సమీర గారు. ఎందుకంటే చాలా మంది తెలియదు, ఇంటి పక్క వాళ్ళు అనుకుంటారు ఈ అమ్మాయి 6 సంవత్సరాల నుంచి అవుతుంది, ఈమెకి ఏం రాదనుకుంటారు. కానీ ఆ సిలబస్ వేరు. ఇప్పుడు ఒకటేసారి నేను సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ వేస్తున్నా. మొన్న ఎలక్షన్ జరిగింది, పార్లమెంట్ ఎలక్షన్. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చారు. ఒకటే రోజు 17 కాన్స్టిట్యున్సీలలో రాహుల్ గాంధీ గారికి సాధ్యం అవుతుందా ప్రచారం చేయడం? ఇది కూడా అంతే. ఒక్కొక్క ఎగ్జామ్ కి ఒక్కొక్క సిలబస్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క నిర్దేశిత సమయం కావాలి. ఇప్పుడు అభ్యర్థుల దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు సమీర గారు స్పష్టంగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళకి ఎన్ని రోజులు సమయం కావాలని నిర్ధారించి పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది. ఓకే అమ్మా, మీ సమస్య అర్థమైంది. చెప్పండి. ఇది డిఎస్సి ఎగ్జామ్ జూలై 22 కి ఎస్జిటి ఉంది సార్, తెలుగు మీడియం. మళ్ళీ 25th కి 3 రోజుల గ్యాప్ లోనే మళ్ళీ ఇంగ్లీష్ ఉంది, స్కూల్ అసిస్టెంట్. మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఒకటి ఉంది సార్ 31st కి. మళ్ళీ 1st కి ఇంగ్లీష్ మీడియం ఉంది సార్. పిల్లలు 1000 రూపీస్ పెట్టి 4 పోస్టులు అప్లై చేసుకున్నాం సార్ మేము. ఇప్పుడు ఈ మధ్య రేవంత్ అన్న ఫ్రీగా ఇచ్చిండు. సరే, ఫ్రీగా ఇచ్చిన దానికి కూడా న్యాయం ఉంది, కాదంటలేము. రేవంత్ రెడ్డి అన్న మంచోడే, మధ్యలో ఉన్న వ్యక్తులు ఆయన డిమోటివేట్ చేస్తున్నారు. మీరు అర్థం చేసుకొని ఒక 45 days ఇచ్చినా చాలు సార్. ఓకే అమ్మా, మీది న్యాయమైన కోరిక.
మరి ప్రభుత్వానికి చేరవేసే విధంగా మనం మాట్లాడదాం. చూపించండి సార్, నేను హాల్ టికెట్స్ లేదు నిన్ననే మనం టెలికాస్ట్ చేసామమ్మా. దీని మీద మనం అన్ని కూడా సపరేట్ క్లిప్ కూడా పెట్టాము. నేను తప్పకుండా ఇది అందరికి షేర్ చేయండి. మాకు ఏ పార్టీ వాళ్ళతో సంబంధం లేదమ్మా, లేదు. ఇప్పుడు స్టూడియోలో కూర్చున్న వాళ్ళు కూడా కేవలం విద్యార్థుల పట్ల సానుకూల స్పందనతోనే వచ్చారు తప్ప పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా కాదు ఎవరు కూడా. మనం తీసుకున్నది కూడా విద్యార్థులు. అందుకని నేనేమంటున్నానంటే దీన్ని రాజకీయం చేయొద్దు. ఇది కేవలం ఏంటంటే సమస్య సొల్యూషన్ కావాలి కానీ రాజకీయంగా దీన్ని వాడుకోవద్దని అందరికీ నేను నా సవినయంగా యోయో టీవీ ద్వారా విన్నవించుకుంటా. దీన్ని రాజకీయం చేయకండి. ఇది ముఖ్యమంత్రి గారు కూడా రాజకీయం చేస్తున్నారనే మాట్లాడుతున్నారు. సో అది కూడా మాకు వెనక్కి తీసుకోండి ముఖ్యమంత్రి గారు. కావాలని ఎవరో పైసలు ఇస్తే 11 వరకు ఉండరు సార్. అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఉందంటే రేపు ఆ అమ్మాయికి మ్యాచెస్ వస్తాయో రావో సార్. ఎన్ని రకాలుగా చెప్తారు ఆమె లైవ్ లో కనిపిస్తే. కావాలని ఎవరు ఎందుకు కూర్చుంటారు సార్ 11 వరకు? 11 ఏంటమ్మా, 12 ఒంటిగంట మేము అక్కడే ఉన్నాం. మా ప్రతినిధి నవీన్ గారు కూడా అక్కడే ఉన్నాడు. నేను అదే చెప్తున్నానమ్మా, ప్రతిరోజు అక్కడ మేము ప్రతిరోజు కవర్ చేసాము. ఆ రోజు మీరు 12-14 కిలోమీటర్లు నడిచింది కూడా మనం కవర్ చేసాం నైట్. మీరు ఆవేదన చెందకండి. దీన్ని కంపల్సరీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఒక్కొక్కరి బాధలు వింటుంటే అసలు ఎంత బాధ అంటే అర్థమయ్యలేదు. ఆ రోజు వాష్రూమ్ పోదామంటే కూడా సమయం దొరకక చాలా ఇబ్బందులు పడి, అసలు చెప్పండి ఒక దుర్భర స్థితి అంటారు కదా, ఏదో యుద్ధం వచ్చి మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ అయినట్టు ఆ పరిస్థితులు అయినట్టు అయింది. ఇప్పుడు పోలీస్ కవాతు చేస్తారని కూడా యూనివర్సిటీలో మనం వద్దనే కదా. పోలీస్ కవాత్ అంటే ఎంత తప్పు అది. ఇప్పుడు నువ్వు మాట్లాడు, ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా చూస్తూనే ఉన్నారు అక్కడ కొట్టడము. పోలీస్ స్వాతి అనే అమ్మాయిని తీసుకొని డివైడర్ గుద్దారు. అసలు ఎంతవరకు కరెక్ట్? జర్నలిస్ట్ కొడతారా ఏమన్నా? ఇప్పుడు ఇవన్నీ వద్దనే కదా. అంత తెలంగాణ ఉద్యమం బూతులు మాట్లాడారు, చూసి వెళ్ళకపోయాం బూతులు. మీరు నమ్మరు, అంత తెలంగాణ ఉద్యమంలో అటు ప్రత్యేక తెలంగాణ కావాలంటే ఆంధ్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఇంత స్థితి తీసుకురాలి. అంత జర్నలిస్ట్ కొట్టడము. సో ఇంకో కాల్ లైన్ ఉన్నారు. ఏమండి చెప్పండి, మీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి మీ పేరు? సార్ నా పేరు రమేష్ సార్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. చెప్పండి సార్, మీకేంటండి ఏ సమస్య ఏంటంటే గ్రూప్స్ అంటే ఇప్పుడు డిఎస్సి వాయిదా వేయాలా లేకపోతే ఏంటి, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? సార్ నేను అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నాను సార్. అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ చేసిన బీడీ చేసిన అభ్యర్థి తెలంగాణ రాష్ట్రంలో ఇంటికి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్ రాసుకోవచ్చు కదా. అవును, రాస్తుంటే ఏమేమంటే మనకి ఈ డిఎస్సీని పోస్ట్ పోన్ చేయాలని మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడి ధర్నాలు చేస్తుంటే ఇందాక ఒక న్యూస్ చూసాను సార్. మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సార్ మాట్లాడుతున్నాడు, ఈ బీఆర్ఎస్ ట్రాప్ లో పడేది, బీఆర్ఎస్ ట్రాప్ లో ఇప్పుడు ఇందాక సార్, ఇప్పుడు జస్ట్ ఇంతకు ముందు పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ట్రాప్ లో పడ్డారని. బీఆర్ఎస్ ట్రాప్ లో పడకండి, మేము న్యాయం చేస్తుంటున్నారు. సరే మేము స్వచ్ఛందంగా ఇంత కష్టపడి ఇంత రాష్ట్రాన్ని